అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అన్ని వ్యాధుల కంటే షుగర్ వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా గత 10 ఏళ్లలో షుగర్ పేషెంట్స్ సంఖ్య 250 రెట్లు పెరిగినట్లుగా తేలింది. మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు ఇతరత్ర కారణాల వల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది. ఇండియాలో కూడా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి ప్రాణాంతకం అయితే కాదు. కాస్త జాగ్రత్తలు తీసుకుని, డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా షుగర్తో నిండు నూరేళ్లు బతికేయొచ్చు అనేది వైద్యుల సలహా. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా డైట్ను ఫాలో అవ్వాలి. డయాబెటీస్ డయట్ యూ మస్ట్ హ్యావ్ దీస్ 5 ఐటమ్స్ ఇన్ యువర్ హోమ్. ముఖ్యంగా స్వీట్స్ అస్సలే తీసుకోవద్దనే విషయానికి తెలిసిందే. దాంతో పాటు 3 పూటల అన్నం కాకుండా కాస్త మార్చి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ ఉన్న వారు ఎక్కువగా తినాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం. బీన్స్. షుగర్ వ్యాధిగ్రస్తులు బలమైన ఆహారం తీసుకోవాలంటే కాస్త వెనక ముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది, మరేదైనా తీసుకోవాలన్నా షుగర్ పెరుగుతుందేమో అనే భయం ఉంటుంది. అయితే బీన్స్ తినడం వల్ల ఎలాంటి షుగర్ పెరగకపోవడంతో పాటు పండ్లు తిన్నట్లుగా ఎనర్జీ వస్తుంది. మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. దాంతో పాటు షుగర్ లెవెల్స్ చాలా వరకు సమానంగా ఉండేలా బీన్స్ పనిచేస్తాయి. వేప ఇగురు. ఇంట్లో వేప చెట్టు ఉంటే ప్రతిరోజు 2 లేదా 3 వేప ఆకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేప ఇగుర్ల వల్ల షుగర్ కంట్రోల్ చాలా వరకు అవుతుంది. పపాయ. డయాబెటీస్ వారు వారంలో కనీసం ఒక్కసారైనా పపాయ తింటే బాగుంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. జొన్న లేదా రాగులు. అతిగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా జొన్న గటక లేదా రాగుల సంకటి తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. రోజులో కనీసం ఒక్కసారి అయినా జొన్న లేదా రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి. కాకరకాయ. షుగర్ వ్యాధిగ్రస్తులు లేత కాకరకాయ వారంలో 1 లేదా 2 నమిలితే మంచిది. చాలా వరకు షుగర్ లెవెల్గా ఉంటుందట. ఒంట్లో షుగర్ ఉందని భయపడకుండా ఈ డైట్ను ఫాలో అయ్యి ట్యాబ్లెట్స్ను రెగ్యులర్గా వేసుకుంటే ఈజీగా షుగర్ ఉన్నా దాన్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. నలుగురికి ఉపయోగపడే ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయండి.